మనకి మహిమ కలుగును గాక. నేడు దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. నా జనులు తమ చెడు మార్గమును విడిచిన ఎడల వారి దేశమును స్వస్థపరచుదును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమంటే మన జీవితంలో మన కుటుంబాలు, మన గృహాలు మన దేవుని యొక్క కృపచేత నింపబడాలి అన్నా, లేక ఆయన కృపను బట్టి ఆదరించబడి స్వస్థపరచబడాలి అన్నా, ఆయన ఎదుట మనము పరిశుద్ధులమై ఉండాలి. మన చెడు మార్గాన్ని, మన అతిక్రమాలను విడిచిపెట్టేవారమై ఉండాలి. లోక సంబంధితమైనటువంటి ఆశలను, కోరికలను మనం జయించిన వారమై, లోకానుసారమైనటువంటి ప్రవర్తనలను మనము జయించి నిత్యంగా దేవుని కృప పొందినట్లయితే నిత్యంగా మన కుటుంబాలు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి ప్రభు సహాయం చేసేవారై ఉన్నారు. కనుక నేటి దినాన్న నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శాపం కొట్టివేయబడాలంటే మన చెడు మార్గాలను విడిచిపెట్టి ఆయన వైపుకు తిరుగుదాం. ఆయన కృప పొంది ఆదరించబడదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.